శభాష్ శైలజ, శభాష్. అడ్డమైన వాళ్ళందరితో ప్రేమ కలాపాలు సాగిస్తూ నన్ను మాత్రం నిర్లక్ష్యం చేశావు. ఏంటది? నువ్వు చదువు సంస్కారం అన్ని వదిలేసేలా తాగుబోతుగా మారావా? చదువు సంస్కారం ఏం చేయమంటావు శైలజ? విషం తాగే ధైర్యం లేక మందు కొట్టి మనసును జోకొట్టి మత్తులో నిద్ర పుట్టుకున్నాను. సారీ అజయ్, నేను దిగజారిపోతామని అస్సలు నేను ఊహించలేదు. నీలాంటి విషకన్యను ప్రేమించిన మగాడికి దిగజారిపోవటమే గాని ఎగబడటం ఉండదు కదా. అజయ్, ఏం నువ్వు మాట్లాడుతున్నావు? నన్ను తప్పుగా అబద్ధం చేసుకుంటున్నావు అజయ్. నేను ప్రేమించలేనని చెప్పానే గాని నేను పతనా కావాలని నేను ఎన్నడూ అసలు ఆలోచించలేదు. ఏదైతే నీ ప్రేమలో పడి దిగు పిచ్చి వాటిలా వీధుల వెంట తిరుగుతున్నా. నాలాంటి పిచ్చి ప్రేమికులను చూస్తే నీలాంటి వాళ్ళకు చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇది చాలా అన్యాయం అజయ్. నువ్వు ఇలా మారటాన్ని చూసి నేను భరించలేకపోతున్నాను. నిన్ను ఇలా చూసి ఆనందించి అల్పురాల్ని కాదు. అందుకే ఆడదాన్ని నమ్మొద్దని మహాకవి ఆత్రేయ గారు అన్నారు. కానీ ఈ పిచ్చి మనసు వింటేగా ఎప్పుడు శైలజ శైలజ అని ఒకటే కలవరింత. నీ మనసు అదుపులో పెట్టుకోక ఎదుట వాళ్ళని నిర్ణయించడం న్యాయం కాదు అజయ్. న్యాయం అన్యాయం, న్యాయం అన్యాయం అనే పెద్ద పెద్ద మాటలకు అర్థం కూడా తెలియని అమాయకుడు నేను. నీ ప్రేమలో పడి నా జీవితాన్ని నా వసంతం చేసుకోవాలని ఎన్నో కలలుకున్నాను. కానీ నీ ఒక అందాల రాక్షసులే. అందుకే నా పవిత్రమైన ప్రేమను పతనం చేసి నా కళల్ని కాల్చి బూడిద చేసేసాయి. కాల్చి బూడిద చేసి మిస్టర్ అజయ్, మాట్లాడుకో. నేను కావాలన్నంత మాత్రాన దేవదాస తమ్ముళ్ళ మారినక్కర్లేదు. మరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా. అప్పుడు నీ జీవితం హాయిగా ఉంటుంది. రోజుకు ఆడదాన్ని ప్రేమించడానికి నేను నీ అంత విశాల హృదయం ఉన్నవాడిని కాదు. నా చిన్ని ప్రపంచంలో నిన్నొక దేవతలా ఊహించాను, అనురాగంతో ఆరాధించాను. కానీ నీ అహంకారంతో అమృత మండం లాంటి నా హృదయాన్ని ముక్కలు చేసి నా ప్రేమను ద్వేషంగా మార్చేలా చేశావు. మూర్ఖంగా మాట్లాడుకోతే. ఎవరు నీకు అన్యాయం చేయలేదు, నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావు. నిజమే శైలజ, నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. అది కూడా నీ మూలంగా ఇప్పుడే తెలుసుకున్నాను. తెలుసుకున్నావుగా, ఇక నేను ఈ పద్ధతి మార్చుకో. సుఖంగా బ్రతకడం నేర్చుకో. శైలు, శైలు, యు ఆర్ కరెక్ట్ శైలు, యు ఆర్ కరెక్ట్. నా హృదయంలో నిన్నొక దేవతలా ఊహించాను. మై డియర్ శైలు, మనసు అనే దారానికి మమతల పూల చుట్టి వలపుల మాల ప్రేమగా నీ మెడలో వేద్దాం అనుకున్నాను. కానీ నీ గుండె గుడిలో నాకు చోటు లేదని తెలిసిపోయింది. నా ఊహా చిత్రానికి రంగు వెలిసిపోయింది. అనురాగం కోసం అలమటించిపోతుంది నా హృదయం. అది కొందామంటే అంగట్లో దొరకదు, నీ కౌగిట్లో మాత్రమే దొరుకుతుంది శైలు.